హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం రివాల్వర్ రీటా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. కీర్తి సురేష్ గారు హీరోయిన్గా చేశారు ఈ మూవీలో. ఈ మూవీ రీసెంట్గా థియేటర్లకు వచ్చి ఫ్లాప్గా అయితే నిలిచింది గైస్. ఈ మూవీ వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియదు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది మూవీ. బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు మూవీ. ప్రెజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ తన మదర్, తన సిస్టర్స్ అయితే ఉంటుంది గైస్. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక గ్యాంగ్స్టర్ అయితే వస్తాడు గైస్. వచ్చాక వాళ్ళ మదర్ చేతిలో, హీరోయిన్ వాళ్ళ మదర్ చేతిలో గ్యాంగ్స్టర్ అయితే చంపబడతాడు గైస్. అంటే హీరోయిన్ వాళ్ళ మదర్ చేతిలో ఆ గ్యాంగ్స్టర్ అయితే చనిపోతాడు అన్ఎక్స్పెక్టెడ్గా. అయితే హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాదు. ఆ డెడ్ బాడీని ఎలాగైనా మ్యాన్ చేద్దామని అయితే అనుకుంటారు గైస్. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డారు, అసలు ఆ గ్యాంగ్స్టర్ ఎవరు, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఆ గ్యాంగ్స్టర్కి సంబంధించిన వాళ్ళతోటి వీళ్ళు ఎలా, వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు, ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డారు, ఎలా సేవ్ అయ్యారు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్ మూవీ. ఎందుకంటే చాలా బోరింగ్గా ఉంది మూవీ. మెయిన్లీ సబ్జెక్టు, స్టోరీయే ఏమీ లేదు. మెయిన్లీ స్టోరీ చాలా వీక్ ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా జానర్, ఇంకా కామెడీ యాడ్ చేసి తీద్దామని అయితే అనుకున్నారు. బట్ అంతగా వర్కౌట్ కాలేదు మూవీ. అక్కడ క్రైమ్ థ్రిల్లర్ అనిపించదు మనకి, ఇక్కడ కామెడీ కూడా పెద్ద జనరేట్ అవ్వదు, ఎంటర్టైన్మెంట్ కూడా అవ్వదు. ఇక్కడ ఎంగేజ్గా థ్రిల్ చేయదు, ఇక్కడ కామెడీ కూడా జనరేట్ అవ్వదు. చాలా బోరింగ్గా, ల్యాగ్గా 2 hours 15 minutes ఉంటుంది మూవీ. చాలా బోరింగ్, అంటే మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది మూవీ. అంత బోర్ ఉంటుంది మూవీ. చూస్తున్నంతసేపు ఎప్పుడు అయిపోద్దా అని ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా నేను కూడా మూవీని అంటే ఇప్పుడు రివ్యూ పెట్టాలి కదా అని పూర్తి చేయడం అయితే జరిగింది గైస్. అంత అంటే టార్చర్ అనిపించింది మూవీ చూస్తున్నది. చాలా బోరింగ్గా ఉంది మూవీ. స్టోరీయే పెద్దగా లేదు. పోనీ దాన్ని ఏమైనా బాగా తీశారంటే అది లేదు. చాలా బోరింగ్గా ఉంటుంది. చూస్తున్నంతసేపు మన పేషెన్స్ని అయితే టెస్ట్ చేస్తుంది మూవీ. ఒక్క సీన్ కూడా ఇంప్రెసింగ్గా అనిపించదు. ఇంకా క్యారెక్టరైజేషన్స్, మన కీర్తి సురేష్ గారు మాత్రం చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్ సూపర్గా చేశారు. బట్ ఏదైతే ఆ క్యారెక్టర్ రాసుకున్నారో, మెయిన్ లీడ్ క్యారెక్టర్ కీర్తి సురేష్ గారిది ఏదైతే క్యారెక్టర్ రాసుకున్నారో, ఆ క్యారెక్టర్ రాసుకున్న విధానం చాలా డల్ ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ కూడా పెద్ద స్కోప్ లేదు. క్యారెక్టర్ అంటే కీర్తి సురేష్ గారు ది బెస్ట్ ఇచ్చారు, బట్ ఆ క్యారెక్టర్ కూడా పెద్ద స్కోప్ లేదు మూవీలో. అలా నాకైతే అనిపించింది. ఎందుకంటే చాలా డల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా. ఇంకోటి సునీల్ గారు చేస్తారు ఈ మూవీలో విలన్ పాత్రలో. ఆ క్యారెక్టర్ కూడా పెద్దగా ఏం ఉండదు. బట్ ఏదైతే చెప్పాను కదా, క్యారెక్టరైజేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరిది అలాగే ఉంటుంది. ఏదైతే ఇంపార్టెన్స్ క్యారెక్టర్ అనుకుంటామో అంత డల్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ మొత్తం డల్గానే ఉంటుంది. ఎక్కడ మనకి అరే క్యారెక్టర్ బాగుందే, సూపర్గా ఉందే, ఇంకా ముందు ఏదో జరగబోతుందని ఎక్కడ మనకి మూవీలో మనకి ఏం అనిపించదు. క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే రాసుకున్నారు. ఆ ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను నేను ముందే. ఆ ట్విస్ట్ కూడా నాకు పెద్దగా ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు. ఇంకోటి, నేను ఒక మూవీ అదే నేను రౌడీనే మన నయనతార గారిది, విజయ్ సేతుపతి గారిది మూవీ తెలుగులో చూడడం అయితే జరిగింది. ఆ మూవీ లానే ఉంటుంది ఈ మూవీ కూడా, సేమ్ టు సేమ్. అంటే స్టోరీ కొద్దిగా అలాగే ఉంటుంది. బట్ ఆ మూవీ చాలా బాగుంటుంది. అంటే కామెడీ కానివ్వండి, ఆ పర్ఫార్మెన్స్లు కానివ్వండి, ఎంగేజ్ థ్రిల్ చాలా బాగుంటుంది నేనే రౌడీనే. ఇది కూడా అలాగే ఉంటుందేమో అనుకుని నేను స్టార్ట్ చేశాను. అరే మంచి మూవీ చూడబోతున్నాను నేను. బట్ మూవీ మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. చాలా బోరింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే ఉంటుంది. క్యారెక్టర్స్ అనమాట మన కీర్తి సురేష్ మాత్రం చాలా బాగా చేస్తారు, ది బెస్ట్ ఇచ్చారు. సునీల్ గారు ఉన్నారు, చాలా బాగా చేశారు. రాధిక గారు ఉన్నారు, బాగున్నారు. క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి. బట్ వాళ్ళకి రాసుకున్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కీర్తి సురేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, సునీల్ గారిది కానివ్వండి, రాధిక గారిది కానివ్వండి, మిగతా ఆర్టిస్టులది కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ ఏవైతే రాసుకుని డల్గా ఉంటాయి. అంటే పర్ఫార్మెన్స్లు బాగానే ఉన్నాయి, బట్ ఆ క్యారెక్టర్స్ డిజైనే డల్గా ఉంటుంది. మూవీ కూడా అలాగే చాలా డల్గా, స్లోగా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఎంగేజ్ చేయదు, థ్రిల్ చేయదు, ఇంప్రెస్ ఎక్కడ అవ్వం మూవీతోటి. ఒక సీన్ కూడా అరే బాగుంది అన్నట్లు ఉండదు. ఎక్కడ కామెడీ జనరేట్ అవ్వదు, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు. సాంగ్స్ పెద్దగా ఏం లేవు మూవీలో. నాకైతే మూవీ పెద్ద డిసప్పాయింట్ చేసింది కదా. నేనైతే అస్సలు రికమెండ్ చేయను, చూడొద్దనే చెప్తాను కదా మూవీ. ఓకే, ఈ మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 1.5. అది కూడా కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్కి, మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు బాగానే ఉన్నాయి. అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు గైస్. ఓకే, నేనైతే నేనే రౌడీనే మూవీ లాగా ఉంటుంది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా కామెడీ జానర్ చూడబోతున్నాను. బాగుంటుందని అయితే స్టార్ట్ చేశాను. మూవీ మాత్రం నాకైతే డిసప్పాయింట్ చేసింది, నాకైతే నచ్చలేదు మూవీ. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది రివాల్వర్ రీటా మూవీ. ఓకే, రివాల్వర్ రీటా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.